మరిపేడ మండలం రాంపురం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పెండ్లి శ్రీనివాసరెడ్డి తమ మద్దతుదారులు కలిసి ప్రజల్లోకి వెళ్తున్నారు. శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి, ప్రజల్లోకి వెళ్తున్న వారికి ఏం హామీలు ఇచ్చారు? విలేజ్ డెవలప్మెంట్ కొరకు మేము అనుకుంటున్నాం. ప్రజలకు ఏం హామీ ఇచ్చారు, ఏం అభివృద్ధి చేస్తారు? సైడ్ డ్రైన్స్, ఓకే న్యూ ఆఫీస్ కట్టాలని, ఓకే స్కూల్ ఒకటి, అట్లే టెంపుల్ కూడా డెవలప్మెంట్ చేయాలని. విలేజ్లో ఆల్రెడీ శివాలయం ఉన్నది, దాన్ని ఇంకా కొంచెం మంచిగా డెవలప్ చేయాలని అనుకుంటున్నాం. అన్ని విలేజ్లకు వచ్చే రోడ్లు డబల్ రోడ్లు చేయాలని అనుకుంటున్నాం. సైడ్ డ్రైన్స్ బాగాలేవు, బాగా డ్యామేజ్ ఉన్నాయి. లాస్ట్ 10 years నుంచి వాళ్ళు ఏం డెవలప్ చేయలేదు అసలే. దానివల్ల మనం చేయాలని అదే దృష్టితో పోతున్నాం. అన్ని ఈ డిస్టిక్లో మంచి టాప్ విలేజ్గా చేయాలని నా కోరిక. ఇండ్లు కానీ విలేజ్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా అన్ని మంచిగా చేయాలని ఆలోచన. మిమ్మల్ని గెలిపిస్తే రామచంద్ర నాయక్ సహకారంతో ఏం నిధులు తీసుకొస్తారు, ఎలా అభివృద్ధి చేయబోతున్నారు? లాస్ట్ ప్రీవియస్గా ఆయన గెలిచిన కంచెలు మేము ఒక 50 houses దాకా చేసినాం. అట్లే 1.5 crore దాకా వర్క్స్ సీసీ రోడ్స్ అండ్ సైడ్ డ్రైన్స్ చేసినాం. ఇంకా కూడా కంప్లీట్ చేయాల్సినవి ఉన్నాయి. ఒక 50% అయిపోయింది. రిమైనింగ్ బ్యాలెన్స్ కంప్లీట్ చేయాలని మన కోరిక అంతే. మీకు ప్రత్యర్థికున్న తేడా ఏంటి ఇద్దరు? లాస్ట్ 2 times అతనే ఉండే నరసింహారెడ్డి, కానీ ఏమి డెవలప్మెంట్ చేయలేదు. కనీసం ఆఫీస్ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టలేదు ఇంతవరకు. బరిలో ఉన్నారు, ప్రజల్ని ఏం అడుగుతున్నారు? ఈ ఒక్కసారి అవకాశం ఏమని కోరుతున్నాం. లాస్ట్ 2 times మనం రాలేదు, బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి, అభివృద్ధి చేస్తామని అడుగుతున్నాం. ఈ ప్రత్యర్థికి ఏం చెప్తారు చివరిగా? వాళ్ళు లాస్ట్ 5 years నుంచి డబ్బులు బాగా సంపాదించి అన్ని ఏం వర్క్స్ చేయకుండా బిల్స్ చేయించుకున్నారు రెడ్డి నాయక్తో కుమ్మకై. కాబట్టి మనం వాళ్ళు ఎంత డబ్బులు పెట్టినా మనం డబ్బులు లేకుండా గెలవాలనేది మన కోరిక. ఈ మద్దతుదారులను ఏం కొడుతున్నారు, ఎలా గెలిపించుకోబోతున్నాం ఈ శ్రీనివాసరెడ్డిని? ఇంతకుముందు మేము చేసిన కార్యక్రమాలు ఏదైతే పార్టీలో లేకున్నా, ఏదైతే మా శ్రీనివాసరెడ్డి గారు పార్టీకి అంటే పార్టీకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి ప్రతి ఒక్కరి దగ్గర సమస్యలు కానీ, ప్రతి బజార్ కానీ, ప్రతి విలేజ్లో ఉన్న సంబంధించిన సమస్య ఏదున్నా శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత వచ్చిన రఘువీరారెడ్డి గారు, మాకు పెద్ద అన్ని రఘువీరారెడ్డి గారు ఏది చెప్తే శ్రీనివాసరెడ్డి గారు అది తప్పకుండా తూచా తప్పకుండా పాటించేది. దాని ద్వారా శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన ఏ విషయాన్నైనా, ఊరికి సంబంధించిన ఏ విషయమైనా ఫస్ట్ శ్రీనివాసరెడ్డి, రఘువీరారెడ్డి వాళ్ళ ద్వారా పరిష్కారం అయ్యేదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఓటు అనే దాని గురించి, ఇంతకుముందు మాకు ఓట్లు జరగలేదు. అసలు ఏం జరిగిందంటే ఓన్లీ వినాన్ మాస దాని గురించే అదే జరిగిపోయింది. ఈసారి కూడా వినాన్ మాస అనే దాని గురించి అనుకున్నాయేమో బహుశా. అటువంటిది ఏం లేదు. ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్ పోయారు. ఎలక్షన్లో కూడా ఇప్పుడు చూసిన ఇదే కాదు, మేము మామూలుగా ప్రచారానికి ఎక్కడికి పోయినా ఏంటి లేదు, ఈసారి ఖచ్చితంగా శ్రీనిబాబుకి ఓటేస్తాం. మేము ముద్దుగా పిలుచుకున్న శ్రీనిబాబు కోటేద్దాం. ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో ఆ అభివృద్ధికి సంబంధించిన ప్రతి దాని మీద కూడా శ్రీనిబాబు చేయగలడనే ఉద్దేశంతో ఖచ్చితంగా రామచంద్ర నాయక్ గారు ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఆయన డెఫినెట్గా చేస్తాడనే ఉద్దేశంతో మేము శ్రీనివాసరెడ్డి గారితోనే ఉంటాం. శ్రీనివాసరెడ్డి గారిని సర్పంచ్గా ఎన్నుకోవడానికి సిద్ధమైనాం. ఈ గ్రామానికి ఈ పార్టీ తరఫున శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని ఎందుకు బలపరిచారు? శ్రీనివాసరెడ్డి అయితేనే ముఖ్యం. శ్రీనివాసరెడ్డి గారి ద్వారా అయితేనే అభివృద్ధి 100% జరుగుద్దనే ఉద్దేశంతో. ఇంతకుముందు లాగా ఏదో స్కూల్ దాని గురించి మాట్లాడారు. స్కూల్ దాని గురించి వ్యక్తులు మాట్లాడినా ఏ వ్యక్తి కూడా చేయని పరిస్థితి వచ్చింది. ఏ వ్యక్తులు కూడా రాలేదు, చేయలేదు. అండ్ అదేవిధంగా గ్రామ పంచాయతీ ఆఫీస్కి సంబంధించి ఇంతకుముందే శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. శ్రీనివాసరెడ్డి గారు అదే మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఆఫీసు ఇంతకుముందు కాంపౌండ్ వాల్ కూడా పెట్టలేదని. కాంపౌండ్ వాల్ కాదు, గ్రామ పంచాయతీకి సంబంధించింది. ఈసారి పెద్ద ఎత్తున కట్టించేసి గ్రామ యువతకు కూడా ఒక మాట ఇచ్చేసారు. యువత ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి సంబంధించింది ఒక లైబ్రరీ టైప్లో గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఏర్పాటు చేద్దామనే దాని గురించి మాట్లాడారు. దాని గురించి డెఫినెట్గా ఒక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటే, మా సహాయ సహకారాలు వాళ్ళకుంటే వాళ్ళ సహాయ సహకారాలు మాకు డెఫినెట్గా అందుతాయి అనేసి మేము అనుకుంటున్నాం. శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం అనుకూలించేటువంటి అంశాలేంటి అసలు? అన్న, గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇదే శ్రీనివాసరెడ్డి గారు నిలబడి ఎలక్షన్లో ఓడిపోవడం జరిగింది. ప్రతిసారి అందరు కుమ్మక్కై ఓడగొట్టడం జరిగింది. ఈసారి అట్లాంటి పరిస్థితి లేదు. ఇంకోటి ఏంటంటే 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అభివృద్ధి నోచుకోలేదు రాంపురం.
సార్ ఏది ఉన్నా కూడా గత పాలకులు రెడ్డి నాయక్ గారు అవతల వాళ్ళకి నచ్చిన వాళ్ళకి పనులు ఇచ్చుకోవడం అట్లాంటి చేయడం వల్ల మాకేం జరగలేదు. ఈసారి మాకు రఘురెడ్డి గారి అండతోని శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించుకొని అభివృద్ధి అంటే ఏదో మహబూబాద్ జిల్లాలోనే రాంపురం ఎందుకు చూపెట్టడానికి మేము కృషి చేస్తాం. ఆ దిశగా ఆయన గెలుపు ప్రయాణం జరుగుతుంది. శ్రీనివాస్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని కావచ్చు, తనని బలపరిచారు. ప్రజల్లోకి ఎలా తీసుకుపోతున్నారు శ్రీనివాస్ రెడ్డి నాయకత్వాన్ని? శ్రీనివాస్ రెడ్డి అభివృద్ధి చేసిండు. ప్రతి రోడ్లకు కానీ, ఇప్పుడు ఊకాల రోడ్డు కానీ, కాకపోతే కొత్తపల్లి ఇది ఉంది, మన పెళ్లిగుండ్ల దాకా రోడ్డు ఇది ఒకటి. మాకు అటు నుంచి అటు రోడ్డు ఇరువైపులా ఆయనే రోడ్లు వేసిండు. శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వం లేకున్నా కూడా, రామచంద్ర నాయక ప్రభుత్వం లేకుండా శ్రీనివాస్ రెడ్డి గారు తెచ్చిండు. శ్రీనివాస్ రెడ్డి గారే చేయించారు. ఆ అభివృద్ధితోటి మేము అందరం కూడా ఆయనకు సహకరించాలని మేము అనుకుంటాం. నమస్తే అండి, నా పేరు యాకయ్య. నేను ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 6వ వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాను. రఘువీరెడ్డి గారి ఆశీస్సులతో, శ్రీనివాస్ రెడ్డి గారి ఆశీస్సులతో నిలబడుతున్నాను. ముఖ్యంగా రాంపురం నుండి, అంటే మహబూబాద్ జిల్లా నుండి, ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి, ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఇంతమందికి దారి అనేది లేదు. 2004 నుండి 2005 వరకు ఆ బ్రిడ్జి కోసం ఎన్నోసార్లు మేము చిన్నతనంలో ఇట్లకెళ్ళా దాన్ని సర్వే చేయించినాం. ఆ రోజు రఘువీరెడ్డి గారి కృషి ద్వారా రాంపురం గ్రామానికి బ్రిడ్జ్ చేయడం జరిగింది. ఇంకొకటి ముఖ్యంగా గత 3 సార్ల ఎన్నికైనటువంటి నాయకులు ఎవ్వరు కూడా ఆరోగ్యరీత్యా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కానీ, లేకపోతే నిమ్స్ హాస్పిటల్ వచ్చే ఎల్ఓఎస్ చెక్కులు కానీ, ఎల్ఓఎస్ చెక్కులు కానీ ఒక్కటి కూడా మా గ్రామానికి వెళ్ళండి తెలియదు. ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత దగ్గర ఒక 30 చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇదే శ్రీనివాస్ రెడ్డి గారు 30 చెక్కులు ఇవ్వడం జరిగింది ఇదే విలేజ్లో ఓన్లీ. మా ఎస్సీ కాలనీలో 2004, 2009 వచ్చిన ఇండ్లే ఎస్సీ కాలనీ వరకు ఒక్క ఇల్లు కూడా నోచుకోలేదు. తర్వాత ఈరోజు ఎస్సీ కాలనీలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా 18 ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఆల్రెడీ 18 ఇండ్లు కూడా నిర్మిస్తారు అందరూ. దీనికి కారకులైన శ్రీనివాస్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకొని ఇంకా మున్ముందు ఎస్సీ కాలనీ అన్ని విధాలుగా అభివృద్ధి జరిగేటట్టు దానిలో భాగంగా ఎస్సీ కాలనీ తరపున పూర్తి మద్దతు కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తున్నాం. ఆ శ్రీనివాస్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని బలపరిచాను. ఆయన గెలుపు కోసం మేమందరం కృషి చేస్తామని చెబుతున్నారు. కెమెరా పర్సన్ శ్రావంత్, వెంకన్న, మహబూబాద్ జిల్లా.